కొండా సురేఖ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నది. మొన్న కూడా మేడారంకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క వీళ్ళందరూ పోయిర్రు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ గారి వ్యవహారం నడుస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ శాఖలో పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఈమెది దేవాదాయ శాఖ. సో ఆ శాఖలో ఏమైనా కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే ఈ మంత్రి ఆధ్వర్యంలో నడుస్తాయి. కానీ ఇప్పుడు ఏదైతే గద్దెల నిర్మాణం కార్యక్రమం ఉందో ఆ గద్దెల నిర్మాణ కార్యక్రమము, ఆ నిర్మాణ కాంట్రాక్టులు కూడా పొంగులేటి తన వ్యక్తులకు ఇప్పించుకోవాలని, తనకే రావాలని చెప్పేసి ఆయన పెత్తనం చేస్తూ ఆయన దాని మీద ఫోకస్ పెట్టాడు. దాంతో కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య బాగా నడుస్తుంది. ఆమె పోయి పీసీసీ కంప్లైంట్ చేసింది, రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసింది, ఏఐసీసీ కంప్లైంట్ చేస్తాను పోయింది. మళ్ళీ ఏమైంది, సడన్గా ఆమె మ్యూట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ అంత రెడ్ల పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఆమె కూడా ఇదే అన్నది, చూడండి, మా ఆధిపత్యాన్ని రెడ్లు లాబింగ్ చేస్తున్నారు, మేడారం టెండర్ల విషయంలో విభేదాలు లేవు, నేను ఏ పని చేసినా వివాదం చేస్తుర్రు, ప్రతి విషయం ఓపెన్గా మాట్లాడుతూ, అందుకే మీడియాతో ఓపెన్గా ఉండడం లేదు, మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న మాట మాత్రం వాస్తవమే కనపడుతూనే ఉంది అక్కడ చూస్తుంటే. మొన్న సమీక్షకు కూడా పోలేదు. సో మరి ఈ చిలికి పెద్ద గాలివాన లెక్క మారతట్టే ఉంది. ఈమెను అడ్డం పెట్టుకొని మీరు ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. రేవంత్ రెడ్డి చాలా తెలివికల్లోడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ నెగేసి కొంతమంది తిట్టిస్తూ ఉన్నాడు. అప్పట్లో ఆ జమాన్లో ఈమె నెగేసి ఆ సమంత మీద, కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేసిండు. ఈమె కేసులో ఇరికింది. పొన్నం ప్రభాకర్ బదనాం అవుతున్నాడు. రేవంత్ రెడ్డి మంచిగానే కూర్చుంటాడు. చెప్పినా నారదమ్ములు వీళ్ళంతా పుల్లలు పెట్టేసి కూర్చుంటారు, మీరు కొట్టుకొని సావాన్ని మేము ఎంజాయ్ చేస్తాం. అదేదో సినిమా ఉంటుంది చూసినావా, ఏం సినిమాది, అత్తారింటికి దారేదిలో నిన్ను ప్రేక్షకుల్ని మీరు కొట్టుకొని నన్ను ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి అంటారు కదా, సేమ్ ఆ పాత్ర పోషిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు.